ఇప్పుడు 49లో ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ రూ. 999 మాత్రమే. ఐవీఎఫ్ ప్యాకేజ్పై రూ. 20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. ప్రక్రియలో చాలా లోగుసులు తప్పులున్నాయి, దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి 4 రోజులు వాళ్ళు గొంతు చించుకున్నా దాని నుంచి సమాధానం రాలేదు. మరొక పక్కన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. గత ప్రభుత్వంలో కురూపంలో ఏదో అవకతవకలు జరిగాయి అన్నారు కదా, మేము సిద్ధం, దానికి సిబిఐకి వేయండి. అలాగే డిఎస్సిలో ఎస్పెషలీ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిఐ వేద్దాము అని అంటే ఇంతవరకు దాని గురించి సమాధానము లేదు. మరొక పక్కన శాంతియుతంగా ఒక ఎస్టీ మహిళ సుగాలి ప్రీతికి సంబంధించిన అంశం పైన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ హత్య కూడా జరిగింది. దానిపైన నిరసన తెలియజేస్తామంటే ఆ తల్లిని అడ్డుకొని నానా హింసలకు గురి చేశారు. మరొక పక్కన రాజమండ్రిలో నిర్దాక్షిణంగా మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపినటువంటి విధానాన్ని ఏ రకంగా పెట్టలేకపోతోంది గంజాయి బ్యాచ్ అనే దానిపైన సమాధానం చెప్పట్లేదు. మరొక పక్కన అదే రకంగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక వెహికల్లో గంజాయి రెడ్ హ్యాండెడ్గా దొరికి ఆ గంజాయి పట్టుబడ్డంతో దాని విన్యాసాలు రకరకాల డైవర్షన్ టాపిక్స్ చేసినా కూడా తప్పు జరిగిందనేటువంటిది అందరికీ తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది అన్నటువంటి ఉద్దేశము. పోలీస్ వ్యవస్థని ఏ రకంగా దిగజార్చారు అన్నటువంటి సమయంలో చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మరొక పక్కన ఒక అధికార పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు కొడుకు హిట్ అండ్ రన్ ఒక పాపాన్ని నిర్దాక్షిణంగా రెక్లెస్ డ్రైవింగ్తో ఎలా చంపిందో మనం చంపేశాడో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తుంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ గంజాయి అరాచకాలు జరుగుతున్నా వాళ్ళ సిట్టింగ్ ఎంపీ పట్టుబడినటువంటి చరిత్ర ఉన్నా రాష్ట్రంలో యువత ఇంత తప్పుదోవ బట్టి సర్వనాశనం అవుతున్నా దాని గురించి కనీసం మాట్లాడకుండా ఇవన్నీ టాపిక్స్ పైన ప్రజల్లో చర్చ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక డైవర్షన్గా ఇది ఒకటి తీసుకొచ్చారు. గతంలో సూటిగా ప్రశ్నించినాం, ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే పదే గొడ్డలి పార్టీ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం నాయకులకు సవాల్ విసురుతున్నాం. ఎన్నోసార్లు చెప్పాం మేము, వివేకానంద రెడ్డి గారిని హత్య కాబట్టింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అనేకమైన సిట్టు విచారణ జరిపింది, సిట్టు కాదని మళ్ళీ సిబిఐ విచారణ జరిపింది. సిబిఐ విచారణ జరిపి పూర్తి స్థాయిలో విచారణ అయిపోయింది, ఇంకా ట్రయల్ చేద్దాము అని అంటే ట్రయల్ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి గొడ్డలి ఎవరిది అని తేల్చేదానికి ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయింది. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. దీనిపైన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు దగ్గర నుంచి ప్రతి ఒక్క కోర్టు కూడా ఏదైతే నిందితులంతా కూడా ఐడెంటిఫై కాబడ్డారు, వీటిపైన విచారణ జరిపి ఎవరిది ఆ గొడ్డలి తేల్చుదామనంటే ఆ విచారణ జరగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? నరికి చంపాను అని చెప్పిన వ్యక్తికి బెయిల్ ఇప్పించి అతనిని ఎందుకు కాపాడుతున్నారు? నరికి చంపాను అని చెప్పిన వ్యక్తికి అడ్వకేటు ఒకతనే, అధికార పార్టీకి సంబంధించినటువంటి అన్ని విచారణలకు హాజరయ్యేది అడ్వకేటే. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో అన్ని రకాల కేసులలో దగ్గరుండి మద్దతు పలుకుతున్నటువంటిది అడ్వకేటే సిద్ధార్థ లూద్రా గారు. వివేకానంద రెడ్డి గారిని నరికి చంపిన అనేటువంటి వ్యక్తికి ఆయన అడ్వకేటు. కోట్ల రూపంలో జీవోలు ఇచ్చి కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్స్ మనీని ఆ అడ్వకేట్కు పే చేస్తున్నటువంటిది కూడా ఈ ప్రభుత్వమే. వీటినన్నిటిని ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారంట అంశంతో ఫర్దర్ దాని విచారణ జరగనీయకుండా ఏదో ఒక రూపేణ అడ్డుపడుతూ టైం డ్రాగ్ చేస్తున్నారు. ఇప్పుడు 49లో ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ రూ. 999 మాత్రమే. ఐవీఎఫ్ ప్యాకేజ్పై రూ. 20,000 తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.